హాయ్, ఈరోజు నేను వచ్చేసి పోంచో రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను 5 to 6 ఇయర్స్ బేబీకి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్తో మనం 100 చైన్స్ వేసుకోవాలి. కంటిన్యూగా 100 చైన్స్. మీ బేబీ బట్టి మీరు చైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను 100 చైన్స్ వేసుకుంటే మనం కరెక్ట్గా 5 to 6 ఇయర్స్ బేబీకి యూజ్ అవుతుంది. ఇది మీ బేబీ నెక్ బట్టి మీరు ఎన్ని చైన్స్ వేసుకోవాలో ఫస్ట్లోనే చూసుకోండి. ఇక్కడ 100 చైన్స్ వేసాను నేను. 100 చైన్ వేసిన తర్వాత ఫస్ట్ చైన్ వేసాం కదా, ఫస్ట్ చైన్కి మనం ఎండింగ్ చైన్ వేసాం కదా, ఆ ఎండింగ్ చైన్కి రెండింటికి కలిపి మనం లాక్ చేసేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని 1 టైం దారం చుట్టుకోవాలండి. ఇక్కడ 1 టైం దారం చుట్టుకొని డబుల్ క్రోషే వేస్తున్నాము. 1 టైం దారం చుట్టుకొనేసి సేమ్ పక్క ఉన్న చైన్కి మనం పక్కనే ఉన్న చైన్కి గ్యాప్లోన డబుల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ 1 టైం దారం చుట్టుకోవాలి. సేమ్ పక్క ఉన్న గ్యాప్లోనే సేమ్ పక్క చైన్ ఉంటుంది కదా, ఆ పక్క చైన్కి డబుల్ క్రోషే వేసుకోవాలి. టూ టైమ్స్ డబుల్ క్రోష్ అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచే ఒక వన్ చైన్ వేసుకోవాలి. 1 చైన్ వేసుకునేసేసి కింద 1 చైన్ని వదిలేయాలండి. ఇక్కడ 1 చైన్ వదిలేసిన తర్వాత ఆ పక్కన ఉన్న చైన్కి మనం మళ్ళీ డబుల్ క్రోషే వేసుకోవాలి. కంటిన్యూగా 3 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. టోటల్ మనం ఫుల్ 100 చైన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ పక్కనే 3 డబుల్ క్రోషే వేసిన తర్వాత థర్డ్ డబుల్ క్రోషేకి 1 చైన్ వేసేసి మళ్ళీ కింద 1 చైన్ వదిలేసేసి నెక్స్ట్ గ్యాప్లోన మనం డబుల్ క్రోషే వేసుకోవాలి. అక్కడ నుంచి 3 డబుల్ క్రోషే కంటిన్యూగా చేయాలి. ఇలాగే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోండి. ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో 3 చైన్ వేసుకున్నాం కదా స్టార్టింగ్, ఆ 3 చైన్స్కి ఆ థర్డ్ చైన్కి లాక్ చేసుకోవాలి. క్లియర్ అయిన తర్వాత అక్కడ నుంచినే మనం 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకుని 1 టైం దారం చుట్టుకొనేసేసి సేమ్ గ్యాప్లోనే సేమ్ పక్క గ్యాప్లోనే 2 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ నుండి మనం 1 చైన్ వేసుకోవాలి. 1 చైన్ వేసుకునేసి మళ్ళీ డబుల్ క్రోషే వేసుకోవాలి. 1 టైం దారం చుట్టుకునేసి పక్క గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ సేమ్ 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. ప్రతి ఒక్క గ్యాప్లోనూ 3 డబుల్ క్రోషే వేసుకోవాలి.
3 డబుల్ క్రోస్ అయిపోయిన తర్వాత అక్కడ 1 చైన్ వేసుకొనేసి మళ్ళీ 1 టైం దారం చుట్టుకొని పక్క గ్యాప్లోన 3 డబుల్ క్రోస్ వేసుకోవాలి. సేమ్ ఇలాగే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇలానే మొత్తం మనం 3 టైమ్స్ నేను డబుల్ క్రోస్ వేసాను కదా, 3 డబుల్ క్రోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ 4th గ్యాప్లో వచ్చేసేసి నేను 3 టైమ్ డబుల్ క్రోస్ వేసేసి మళ్ళీ 1 చైన్ వేసేసి మళ్ళీ సేమ్ గ్యాప్లోనే 3 డబుల్ క్రోస్ వేస్తున్నాను. ఈ ఆర్చ్లోని ఈ గ్యాప్లోని మొత్తం 6 డబుల్ క్రోస్ అవుతాయి. 6 డబుల్ క్రోస్ వేసేసుకున్న తర్వాత 1 టైం చైన్ వేయాలి. 1 టైం చైన్ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ గ్యాప్లోనే 3 డబుల్ క్రోస్. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క గ్యాప్లోనూ 3 డబుల్ క్రోస్ వేసుకోవాలి. ఇక్కడ నుండి మనం టోటల్ 12 గ్యాప్లోన 3 డబుల్ క్రోస్ వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఆర్చ్ చేసాం కదా, ఒకే గ్యాప్లోని 6 డబుల్ క్రోస్ వేసాం కదా, అక్కడ నుంచి 12 గ్యాప్స్లోనూ 3 డబుల్ క్రోస్ వేసుకొని రావాలి. 12 గ్యాప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 12 గ్యాప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 13 గ్యాప్లో వచ్చేసి సేమ్ గ్యాప్లోనే 6 డబుల్ క్రోస్ వేయాలి. 3 డబుల్ క్రోస్ వేసిన తర్వాత 1 టైం చైన్ వేసి మళ్ళీ సేమ్ గ్యాప్లోనే 3 డబుల్ క్రోస్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉండాలండి. ఆ సైడ్ 12 ఈ సైడ్ 12 టోటల్ 24 రావాలి. ఇక్కడ నుంచి 12 గ్యాప్స్లోనూ 3 డబుల్ క్రోస్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ముందుగానే మనం 3 డబుల్ క్రోస్ వేసుకున్నాం కదా ఆర్చ్ ముందుగానే, నైన్ డబుల్ క్రోస్ 9 గ్యాప్లో వేసుకుంటే సరిపోతుంది. 9 గ్యాప్స్ పెండింగ్ ఉంటాయి కదా, ఆ 9 గ్యాప్స్ కంప్లీట్ చేసేసుకుంటే సేమ్ ఆ సైడ్ 12 ఈ సైడ్ 12 కంప్లీట్ అయిపోతాయి. టోటల్ 24 గ్యాప్స్ ఉంటాయి. సేమ్ ఆ సైడ్ ఈ సైడ్ సేమ్ గ్యాప్స్ ఉండాలండి, హెచ్చు తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ థర్డ్ చైన్కి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడ నుంచి 3 చైన్స్ పక్కనే 2 డబుల్ క్రోస్ వేసుకోవాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క గాప్లోనూ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని 1 టైం చైన్ వేసుకోవాలి అక్కడ నుండి. అలాగే పక్క గ్యాప్లో 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక గ్యాప్లో 6 చైన్ వేసాం కదా ఫస్ట్ ఎండింగ్లోన, దాంట్లో మాత్రం సేమ్ ప్రాసెసే ఫాలో అవ్వాలి. 3 చైన్స్ వేసుకొని 1 టైం మళ్ళీ చైన్ వేసుకొని
3 డబుల్ క్రోసే వేసుకోవాలి. టోటల్ 6 డబుల్ క్రోసా అవుతాయి ఇందులోనే. టోటల్ మనం 28 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్లో వచ్చేసి షేప్ అయితే ఇలా వస్తుంది. ఇలాగే మనం మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోదాము. ఇక్కడ నేను 15 రౌండ్స్ అయిన తర్వాత ఇలా వచ్చింది షేపు. ఇక్కడ నేను వచ్చేసి థ్రెడ్ చేంజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ థ్రెడ్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. నేను 2 కలర్స్ వేస్తామనేసి థ్రెడ్ని చేంజ్ చేస్తున్నాను. 50 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇది ఎండ్ చేసేసి మనం థ్రెడ్ ఇప్పుడు చేంజ్ చేసుకుందాము. ఇక్కడ మనం ఏం చేసేసి మళ్ళీ 3 చైన్స్ వేస్తాం కదా ఫస్ట్లోన, అలాగే ఆ 3 చైన్స్ వేసేటప్పుడు మనం థ్రెడ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసేసుకునేసి థ్రెడ్ని ఫస్ట్లో అక్కడ నుంచి మనం 3 చైన్స్ వేసుకోవాలి. వైట్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత 2 డబుల్ క్రోసే వేసుకోవాలి సేమ్ గ్యాప్లోనే. మళ్ళీ ఒక చైన్ వేసుకునేసేసి సేమ్ గ్యాప్ పక్క గ్యాప్లో వచ్చేసేసి 3 డబుల్ క్రోసా, ప్రతి ఒక్క గ్యాప్లోనూ 3 డబుల్ క్రోసా, ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ కూడా ఎండ్ చేసేసాను. మీకు కావాలంటే ఇంకా పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడికి స్టాప్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసేసి నేను నెక్కి బార్డర్ వేస్తున్నా. ఇక్కడ వచ్చేసేసి 6 డబుల్ క్రోసే వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో అక్కడ వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అక్కడ లాక్ చేసేసుకునేసి అక్కడ నుండి నేను 1 టైం దారం చుట్టుకుని పక్క గ్యాప్లోకి 7 టైమ్స్ డబుల్ క్రోసే వేస్తున్నాను.
సేమ్ గ్యాప్లోనే 7 డబుల్ క్రోషే వేసుకోవాలి. సెవెన్ డబుల్ క్రోస్ అయిపోయిన తర్వాత పక్క గ్యాప్ ఉంటుంది కదా, అందులోకి మనం స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. అక్కడ స్లిప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత అక్కడ నుండి 1 టైం దారం చుట్టుకొని దాని పక్క ఉన్న గ్యాప్లో 7 డబుల్ క్రోసే వేసుకోవాలి. ఇలాగే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం నెక్కి ఫుల్ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెక్కి నేను ఒక హ్యాంగింగ్ రెడీ చేశాను కదా, అది లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.